చూపునిచ్చాడు దేవుడు. కేకేయబట్టి చూపునిచ్చాడు. నీ జీవితంలో కూడా నువ్వు కేకలే, దావీదు కుమారుడా దాటిపోకయ్యా, నన్ను బలపరచయ్యా, నాకు సమాధానం ఇయ్యయ్యా, నాకు ఆరోగ్యాన్ని ఇయ్యయ్యా, నాకు ఆనందాన్ని ఇయ్యయ్యా, నాకు సంతోషాన్ని ఇయ్యయ్యా, నాకు సమాధానం ఇయ్యయ్యా, నాకు దీర్ఘశాంతి ఇయ్యయ్యా, నాలో ఉన్న గలిబిలు తొలగించయ్యా, నాకు నీ కృపను దయచే, నీ రక్షణ దయచే అని నువ్వు దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నేను కేకలు పెట్టగలిగితే ఉదయకాలంలో ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను కూడా బాగు చేస్తాడు, నిన్ను కూడా బలపరుస్తాడు, నిన్ను కూడా ఆయన ఆదుకుంటాడు. నీకు ఆయన రక్షణ ఇచ్చి నిత్య జీవానికి వారసుడిగా నిన్ను వారసురాలుగా చేస్తాడు. నీలో ఉన్న ప్రతి రోగాన్ని తొలగిస్తాడు, నీ మీద ఏలుబడి చేస్తున్న దురాత్మలు తొలగిస్తాడు, నువ్వు ఉన్నటువంటి ప్రతి విధమైన ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను లేవనెత్తాడు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని సమాధానంతో నింపుతాడు. నువ్వు దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, యేసు నన్ను రక్షించయ్యా, యేసు నన్ను బాగు చేయ, యేసు నన్ను బలపరచ, నువ్వు అడిగితే చాలు అంతే. నోరు తెలిసి ఆయన తప్పకుండా లేవని, తప్పకుండా నిన్ను రక్షిస్తాడు, తప్పకుండా నీకు సమాధానం ఆనందాన్ని ఇస్తాడు. అటు కృప చేరొచ్చిన మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.